సెప్టెంబర్లో మోడీ రిటైర్ కాబోతున్నారా? ఆర్ఎస్ఎస్ పెద్దల భేటీలో అసలేం జరిగింది? సంజయ్ రావత్కు ఫడ్నవీస్ అదిరిపోయే కౌంటర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్లో పదవి నుంచి తప్పుకుంటారా? పదవి విరమణ చేయబోతున్నారా? అంటే ఏమో ఇప్పుడు దేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతుంది. కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటుంటే, అవును సమయం ఆసనమైందని శివసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని మోడీకి వారసుని వెతకాల్సిన అవసరం లేదని మోడీ నాయకుడని ఫడ్నవీస్ నాగపూర్లో ప్రకటించారు. సెప్టెంబర్ 17న 75 ఏళ్లు నిండనున్న ప్రధానమంత్రి ఈ సంవత్సరం పార్టీ నియమావళికి అనుగుణంగా రాజీనామా చేస్తారని శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అంతకుముందు శివసేన నేత రౌత్ బీజేపీ నియమావళి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లకు పైబడి వయసున్న పార్టీ నాయకులు మంత్రి పదవులు పొందలేరన్నారు. అయితే ప్రస్తుతం అలాంటి నియమాలేవీ లేవని, కేంద్ర మంత్రివర్గంలో ఒక సభ్యుడు అలా ఉన్నారన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని బీజేపీ తెలిపింది. 80 ఏళ్ల బీహార్ నాయకుడు జితిన్ రామ్ మాంఝీ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. మోడీతో సహా మరికొందరు 1-2 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నారన్నారు. అయితే గత ఏడాది ఎన్నికల సమయంలో హోంమంత్రి అమిత్ షాను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే ఆ వ్యాఖ్యలకు అంతటితో ఫుల్ స్టాప్ పడింది. మోడీ భవిష్యత్ గురించిన ప్రచారం ప్రధానమంత్రి నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చిన తర్వాత తిరిగి మొదలైంది. బీజేపీకి సైద్ధాంతిక గురువుగా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తుంది. 11 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఆదివారం మోడీ తొలిసారిగా నాగపూర్ వచ్చారు. ఈ పర్యటనపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష శివసేన మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గం కీలక ప్రకటన చేసింది. తన వారసుడెవరో చర్చించడానికి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి పిలిపించిందని సంజయ్ రౌత్ ప్రకటించారు. మోడీ సెప్టెంబర్లో పదవి విరమణ దరఖాస్తు రాయడానికి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని రౌత్ వ్యాఖ్యానించారు. మోడీ వారసుడు కూడా మహారాష్ట్రకు చెందినవాడని పేర్కొన్నారు. మోడీ వారసుని మహారాష్ట్ర నుంచి ఆర్ఎస్ఎస్ ఎంపిక చేయొచ్చని అన్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తనకు అర్థమైనంత వరకు సంఘ్ పరివార్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటుందని చెప్పారు. ప్రధాని మోడీ సమయం ముగిసిందని, ఆర్ఎస్ఎస్ మార్పు కోరుకుంటుందని చెప్పారు. ప్రధానితో పాటుగా తర్వాత బీజేపీ చీఫ్ను ఆర్ఎస్ఎస్ ఎంపిక చేస్తుందని రౌత్ ప్రకటించారు. అయితే అందుకు కౌంటర్ అంతకంటే గట్టిగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి వచ్చింది. రౌత్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదని మండిపడ్డారు. 2029లో మోడీని మళ్లీ ప్రధానమంత్రిగా చూస్తామని ఫడ్నవీస్ జోసం చెప్పారు. మోడీ తండ్రిగా భావిస్తామని, మోడీని దశలవారీగా పదవి నుంచి తప్పిస్తారన్న వ్యాఖ్యలపైన ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు. భారతీయ సంస్కృతిలో తండ్రి జీవించి ఉన్నప్పుడు వారసత్వం గురించి మాట్లాడడం తగదన్నారు. దాని గురించి చర్చించాల్సిన సమయం ఇంకా రాలేదన్నారు. ప్రతిపక్షాలది మొఘల్ సంస్కృతిని ఎగతాళి చేశాడు. మొఘల్స్ను కొందరు సమర్థిస్తున్నారని, అలాంటి వారి మాటలను పట్టించుకోనక్కర్లేదని ఆయన చెప్పుకొచ్చారు.